శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం చిరునవ్వు చూపు అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే సాయి చేసిన తమ గురువర్ణంలో ఒక ముఖ్యమైన అంశం చెప్పుకున్నాం. అదేంటంటే అసలు ఆ గురువర్ణంలో ఆయన గురువుకి మత చిహ్నమే ఏమిటి అసలు ఎవరికి తెలియదు. గురువు గారికి మతం అనేది లేదు, బాబా గురువుకి ఎవరికి తెలియదు. అలానే బాబా యొక్క మత చిహ్నము మనకి తెలియదు. ఆయనకే మత చిహ్నం లేదు, బాబా గురువుకి మత చిహ్నం లేదు. అలాగే బాబాకు కూడా మత చిహ్నం ఏమీ లేదు కదా, ఏ మతానికి చెందలేదు బాబా గురువు. అలాగే బాబా కూడా ఏ మతానికి చెందలేదు. సర్వ మత సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. అన్ని మతాల వారు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఏ మతానికి చెందలేదు. భూమి, వాయువు, ఆకాశము మత చిహ్నం ఏమిటి, అదేంటండి అని అడిగామనుకోండి. అడిగితే భూమికి, వాయువుకి, ఆకాశానికి మత చిహ్నం ఏమైనా ఉందా? అవి ఏమైనా ఒక మతానికి చెందుతాయా? దైవం యొక్క మతం ఏమిటి? దైవానికి ఏమైనా మతం ఉందా? భగవంతుడు అంతే దైవం. అందరం ఆయన నుంచి వచ్చాము కదా, సృష్టి అంతా ఆయన నుంచి వచ్చింది. అదే యాక్సెప్ట్ కదా, అందరూ యాక్సెప్ట్ చేసింది అది. లేకపోతే కొంతమందిని ఒకళ్ళు అలా ఏమైనా సృష్టించారా? కాదు కదా, అది తెలుసు అట్లీస్ట్ మనకి కదా, అందరూ భగవంతుడి నుంచి వచ్చారు. అసలు ఎందుకు కొట్టుకు చేస్తున్నారు జనాలు? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలిసి కూడా కొట్టుకుని చేయడం అనమాట. అసలు ఎంత విచిత్రమైనదో తెలుసా అండి. తెలిసి కూడా అజ్ఞానం అనమాట. అది దాన్ని ఏమనాలో అసలు ఏమిటో నాకు అర్థమవని పదం అది. తెలుసు మనందరికీ ఆయన ఒక్కడే అని తెలుసు, అయినా సరే అదొక రకమైన దాన్ని ఏంటో అజ్ఞానమే అది కూడా. మరి అది ఏంటన్నది ఎవరికి తెలియదు. దాన్నే అజ్ఞానం అంటారు కాబోసు. అలా దైవం యొక్క మతం ఏమిటి, ఆత్మ యొక్క మతం ఏది, దేహధాతువుల కులం ఏది, ఏంటి వీటన్నిటికీ ఉందా మతము, కులము? ఆత్మకేది మతం ఏముంది? అసలు దేనికి పెడుతున్నాం మనం మతము, కులం అనేది? దేనికి? శరీరానిక? దేనికి పెడుతున్నాం అసలు? ధర్మాలేంటి? ఇది నిజమైన గురువు యొక్క చిహ్నం. ఏ మత కుల చిహ్నాలకు అక్కడ ప్రాధాన్యత లేదు. వీటి గురించి సాయిని ప్రశ్నించిన ముస్లిం భక్తునితో సాయి ఏ దేశంలో ఉంటే ఆ వేషం అన్నారు. జైసా దేశ్ వైసా వేష్ అన్నారు ఆయన. ఏ దేశంలో ఉంటే ఆ దేశం అంతే, వేషం అట్లా అన్నారు. ఆ దేశకాల పరిస్థితులను బట్టి మహనీయులు అట్లా వస్తారు అంతే, ఆ వేషం వేసుకుని వస్తారు అంతే. బాబా ఆ టైం బట్టి ఆయన వచ్చారు. దత్తస్వామి ఆ టైం బట్టి అట్లా వచ్చారు ఆయన, అంతే అంతే కదండి. శ్రీపాదులు ఆ టైంలో అట్లా వచ్చారు. నృసింహ సరస్వతి ఆ టైంలో అట్లా వచ్చారు. మాణిక్య ప్రభు, అక్కల్ కోటస్వామి, తర్వాత సాయినాథుల వారు. అప్పుడు హిందూ ముస్లిం గొడవలు, మత సామరస్యం కోసం ఆయన అట్లా వచ్చారు. ఆయా దేశకాల పరిస్థితులను బట్టి అట్లా వస్తారు వాళ్ళు మహనీయులు. అంటే దేశకాలను అనుసరించి వచ్చిన బాహ్య చిహ్నాలే అవి, కానీ వాటికి లక్ష్యము, జీవము అయిన భక్తి భావమే నిజమైన మత చిహ్నం. నిజమైన మత చిహ్నం ఏంటండి? భక్తి భావమే, అంతే, ఇక వేరే ఏమీ లేదు. ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు శైవ వైష్ణవ భేదాలు వచ్చాయండి. నిజానికి అసలు ఎంత దారుణం చూడండి. అసలు దత్తస్వామి ఆ టైంలో వచ్చారట. శైవ వైష్ణవ భేదాలు వచ్చినప్పుడు వచ్చారట ఆయన. సామరస్యం నెలకొల్పడానికి.
చాలా అసలు ఎలా ఉంటుంది చూడండి. అంటే శివుణ్ణి పూజిస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందా, విష్ణువుని పూజిస్తే శివుడికి కోపం వస్తుందా? అసలు ఏమన్నా అర్థం ఉందండి? అసలు అర్థం లేదు అసలు. ఏంటిది అసలు? ఎంత అంటే అనడానికి కూడా నవ్వు వస్తున్నట్లు లేదు అసలు. ఎక్కడ దారుణం! ఇదే మహాత్ములకు కూడా అంటకట్టారండి. ఈ మహాత్ముల దగ్గర కడితే ఆ మహాత్ములకని, ఆ మహాత్ముల దగ్గర కడితే ఇక్కడ కోపం అని, ఇట్లా కూడా ఉంది. చాలా దారుణం ఇది. అసలు అలా ఉండదు. మహనీయుల్లో, అసలైన నిజమైన మహనీయుల్లో అసలు అలా ఉండదు. చూడండి ఎంత అజ్ఞానంతో మగ్గిపోతున్న వాళ్ళు చేస్తున్న ప్రచారాలు అట్లాంటివి. అందుకని సాయి ఏం చెప్పారు? ఏ దేశంలో ఉంటే ఆ వేషం అన్నారు. అంటే దేశకాలాలను అనుసరించి వచ్చిన బాహ్య చిహ్నాలే అవి, కానీ వాటికి లక్ష్యము జీవము అయిన భక్తిభావమే నిజమైన మత చిహ్నం. అది సర్వమతాల సారం. అయితే సాయి కానీ వారి గురువు కానీ ఆచార భ్రష్టుల, అలా అంటే మరి ఆచార భ్రష్టులే అండి అని అడిగారు అనుకో, మరి ఆచారం పాటించాలి కదా. ఏదో సదాచారము గడిది గుడ్డు ఏవో ఉంటాయి కదండి చెప్పేవి. ఆచార భ్రష్టుల అని అన్నారు అనుకోండి, వారిరువురు సంపూర్ణంగా సహజాతి సహజంగా పాటించిన వైరాగ్యము, ధ్యానము, లభించిన దానితో తృప్తి, నిరాడంబరత, అపారమైన మానవత, తపోనిష్ట, రాగద్వేషాల స్పర్శయే లేని అంతరంగము, ఇవేవి ఆచారాలు కావా? అవండి అసలైన ఆచారాలంటే. సాటిలేని వైరాగ్యము సహజంగా పాటించారు వాళ్ళంతా, సహజాతి సహజంగా ధ్యానము, లభించిన దానితో తృప్తి, నిరాడంబరత, అపారమైన మానవత, తపోనిష్ట, రాగద్వేషాదుల స్పర్శే లేని అంతరంగము, ఇవి కదా ఆచారాలంటే, బాహ్యమైనవి కావు. అహంకార మదాంధులమైన మనకు యోచిస్తే కానీ ఇవే నిజమైన ఆచారాలని తెలియవు. మనకంతా అహంకారపూరితమైన ఆచారాలు మనవి. నిజంగా ఆచారం అంటే ఏంటో ఆలోచిస్తే కానీ మనకు తెలియదు. మనకి యోచిస్తే కానీ, అహంకార మదాంధులమైన మనకి యోచిస్తే కానీ ఇవే నిజమైన ఆచారాలను తెలియవు. మిగిలిన మత కులాచారాలన్నీ ఉత్తమమైన సంస్కారాన్ని మనలో పెంపొందించేందుకు ఉద్దేశించబడిన ఉపకరణాలు మాత్రమేనని వివేకంతో యోచిస్తే తెలుస్తుంది. అవేంటి? మనకి ఉత్తమమైన సంస్కారాన్ని మనలో పెంపొందించేందుకే. కానీ అట్లా పెంపొందించట్లేదు కదా, ఇంకా అహంకారాన్ని చూస్తున్నాయి. ఒకదానికోసం అయితే ఇంకొకటి దానికి వెళ్తున్నాయి అవి, అంతే కదా. కానీ మానవులు జడబుద్ధులు అవడం వల్ల చరిత్రలో పొడుగున కులమత ఆచారాల వల్ల తద్విరుద్ధమైన అహంకారాభిమానాలు మాత్రమే మానవంలో వృద్ధి పొందడం చూస్తాం. అదే తద్విరుద్ధంగా చేసుకున్నారు దాన్ని కదా. అహంకార అభిమానాలు మాత్రమే మానవులో వృద్ధి పొందుతున్నాయి దానివలన. ఎందుకున్నాయి అసలు? ఎందుకు వచ్చారు? ఎందుకు పెట్టారు అవి? ఎందుకు వచ్చే ఆచారాలు? అవన్నీ ఉపకరణాలు, సంస్కారాన్ని మనలో పెంపొందించుకోవడానికి ఉపకరణాలు. ఒకందుకుంటే ఒకందుకు చేసుకున్నాం మనం. ఏమైంది? అలా అవ్వాల్సింది పోయి అవన్నీ తద్విరుద్ధంగా ఉపయోగించుకున్న అహంకార అభిమానాలు మాత్రమే మనలో వృద్ధి పొందడం మొదలయ్యాయి మానవ జాతిలో. ఆరోగ్యవంతునికి పుష్టిని, ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారమే రోగికి అపథ్యంగా మారి విషతుల్యమైనట్టు. అంటే ఒకందుకు పెడితే ఒకందుకు తయారైంది కదా. అలాగే అందుకని ఏం చెప్తున్నారు? ఆరోగ్యానికి అనేది పెడితే అదేమైంది? మనమేమయ్యా రోగులయ్యే, మనం సరైన వాళ్ళం కాదు, దాన్ని జీర్ణించుకోలేకపోయాం. లేక ఏమైంది? అది విషతుల్యమైంది మనకి. ఆ హెల్దీ ఫుడ్డే మనకి విషతుల్యం అయిపోయింది. ఎందుకంటే మనం రోగులం, మనకు పడలేదు అది. ఆ విషయంలో నిజమైన గురువుకు నకిలీ పండితులకు ఘర్షణ చరిత్రలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇదే ఘర్షణ ఎప్పుడు నిజమైన గురువులకి నకిలీ పండితులకి ఎప్పుడు ఘర్షణ అనేది ఉంటుంది. ఉత్తమ వర్ణ యూదుల్లోని యేసుక్రీస్తు తదితరులైన వర్ణస్సులతో కూడినప్పుడు వారి వలె చేతులు కాళ్ళు కడుక్కోకుండా భుజిస్తున్నప్పుడు మత గురువులు వారిని సంజాయిషి కోరారు. ఇతర వర్ణాల వాళ్ళతో యేసుప్రభు కూర్చుని భోంచేస్తున్నట్ట. ఆయన కాళ్ళు చేతులు కడుక్కోలేదని సంజాయిషి అడిగారట. అప్పుడు ఆయన అన్నారట, మానవుడు తనలో స్వీకరించే వాటి వలన కంటే తన నుండి బహిర్గతమయ్యే వాటి వలన ఎక్కువ అపవిత్రుడు అవుతాడు అని బుద్ధి చెప్పారట.
అంటే మన మనోభావాలు, యోచనలు, మాటలు, చేతలు మనలోంచి బహిర్గతమయ్యేవి. మనస, వాచ, కర్మణ మనం రాగద్వేష కామాదుల వలన కలుషితమై ఉన్నాక ఎంత మడితో ఆచారంతో తింటేనేమి, లోపలంతా కుళ్ళే మనకి. అలాంటప్పుడు నువ్వు మడితోటే ఆచారంతో తింటే ఏంటి, లోపల కుళ్ళిపోతుందండి కదా. లోపలంతా కుళ్ళు పెట్టుకుని ఎంత మడి ఆచరిస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? మనసు చక్కగా శుద్ధంగా ఉండి మడి ఆచరించకపోతే ఏమి? జరగవలసిందేంటి? మనసు బాగుండడమే కదా, మనసు శుద్ధంగా ఉండడమే కదా కావాల్సింది. జరగాల్సింది అదే. మనసు శుద్ధం అవడానికి అవన్నీ అది కలగకుండా లోపలంతా కుళ్ళెట్టుకొని ఎంత మడిగచ్చా తప్పుకో అంటే అందరినీ తిడుతూ ఇవన్నీ వాళ్ళు చులకనగా చూస్తూ ఎందుకని? వారిలోని ఇట్టి గుణాలు నానాటికి తగ్గుతున్నాయా? అవన్నీ పాటిస్తుంటే మన నానాటికి గుణాలు తగ్గుతున్నాయా? మనసు శుద్ధం అవుతుందా కదా? మనస, వాచ, కర్మణ మన రాగద్వేషాదులన్నీ తగ్గుతున్నాయా లోపల ఉన్నవన్నీ? ఇట్టి ఆచారాలు ఏమీ పాటించని ముస్లిం ఫకీర్లైన ముక్తులలో అంతరంగిక శుద్ధి తగ్గుతుందా? ముక్తులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇట్టి ఆచారాలు పాటించని ముస్లిం ఫకీర్లు ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఉన్నారండి గొప్పవాళ్ళు. ఏ ఆచారాన్ని పాటించిన వాళ్ళు, అంతరంగిక శుద్ధి కలిగిన వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు, లేకుండా లేరు. వాళ్ళల్లో ఏమైనా తగ్గుతుందా? ముస్లిం ఫకీర్లలో కూడా ఉన్నారు, వాళ్ళల్లో ఏమైనా తగ్గుతుందా అన్నారు మాస్టర్ గారు. అంతరంగిక శుద్ధి వాళ్ళది, ఆచారం వాళ్ళు ఏం పాటించరు. ఏమైనా తగ్గిందా? అంతరంగిక శుద్ధి ఏమైనా తగ్గిందా ఆచారం పాటించకపోతే వాళ్ళకి? అదే అడుగుతున్నారు మాస్టర్ గారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అవధూతలు చూడండి, ఏంటి మరి వాళ్ళు ఏమో ఆచారం ఏమి ఉండదు అసలు వాళ్ళ దగ్గర. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. దర్శించుకున్న వాళ్ళు తెలుసు ఎట్లా ఉంటుందో. మొత్తం దిగిపోతుంది అహంకారం అంతా వాళ్ళ దగ్గరికి వెళ్తే. మన తిక్కలు కుదర్చడానికి వచ్చారంటారు అవధూతలు మాస్టర్ గారు. మన తిక్కలు చాలా ఉంటాయండి, ఒక తిక్కగా కాదు, మనకి చాలా తిక్కలు ఉంటాయి మనలో, అన్నీ దించుతారు. అందుకే రెండూ ఉన్నాయి, దత్తాత్రేయుల్లో రెండూ ఉంటాయి. ఇటు అవధూత సాంప్రదాయం, అటు అలాగే రెండూ ఉంటాయి మనకి. రెండు మందులు వేసుకోవాల్సిందే, తప్పదు. అయితే అట్టి ఆచారాలు మన పెద్దలు ఎందుకు పెట్టారు? సరే, మనకిప్పుడు డౌట్ వస్తుంది. సరేనండి నిజమే, మరి ఎట్లా అంటున్నారు, మరి ఎందుకు పెట్టారు పెద్దలు? అసలు అవన్నీ ఎందుకు ఉన్నాయి, ఇప్పుడు ఎలాగా, ఏంటి, ఏం చేద్దాం? ఈ డౌట్ వస్తుంది మీకు నాకు. మాస్టర్ గారు చెప్తున్నారు, మొదట చక్కటి భక్తి వివేక వైరాగ్యాల ద్వారా అంతఃకరణను శుద్ధిమొందించుకున్నవారు అట్టి భావాలతో తమ ప్రతిక్రియను, యోచనను పరిశుద్ధం చేసుకోవడమే ఆచార ప్రయోజనం. మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? మొదట అసలు ఎందుకు పెట్టారు వీటిల్ని అని డౌట్ వస్తుంది మనకి. మరి పెద్దలు ఎందుకు పెట్టారండి ఇవన్నీ అని అడగచ్చు. దానికి మాస్టర్ గారు సమాధానం చెప్తున్నారు. మొదట చక్కటి భక్తి వివేక వైరాగ్యాల ద్వారా, మొదట ఏంటి ఫస్ట్ స్టెప్? చక్కటి భక్తి ఉండాలి. వివేక వైరాగ్యాల ద్వారా అంతఃకరణను శుద్ధిమనర్చుకున్న వారు అట్టి భావాలతో తమ ప్రతిక్రియను, యోచనను పరిశుద్ధం చేసుకోవడమే. వాళ్ళ ముందు మనసును, ప్రతి పనిని, అన్నిటినీ మొదట పరిశుద్ధం చేసుకోవడమే ఆచార ప్రయోజనం. ఆచారం యొక్క ప్రయోజనం ఫస్ట్ అది. ఉదాహరణకు స్నాన భోజనాలను తీసుకుందాం. స్నానం శౌచంలో ఒక అంశం. మొదట మనం ఏం తీసుకుందాం అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ? స్నానం, భోజనము అది తీసుకుందాం ఫస్ట్ అని చెప్తున్నారు. ఉదాహరణ, మనం ఏమైనా ఆచారాల గురించి వాటి గురించి ఆలోచిస్తే మనం స్నానం, భోజనం కదా, మన ఇంపార్టెన్స్ స్నానానికి ఇస్తూ ఉంటాం, భోజనానికి ఇస్తాం. సో స్నానం శౌచంలో ఒక అంశం. ఎప్పుడైనా స్నానం కదండి, స్నానం అనేది మనం పూజ చేసుకోవాలన్నా, ఏదైనా తినాలన్నా స్నానం చేస్తాం మనం మామూలుగా. అది శౌచం కదా, బాహ్య శౌచం ఉంటాం, దానిలో ఒక అంశం. అందుకని శ్రీ శంకర భగవత్పాదులు ఇలా చెబుతారు. దానికి శంకరాచార్యుల వారు ఇట్లా చెప్పారట, శౌచంచ
ద్వివిధం ప్రోక్తం బాహ్యమంతరం తదా మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం మనశుద్ధి అభ్యంతరం అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమంతరం అనస్థితో భవేత్ సమ్యక్ బాహ్యం నావశ్యకం. తాత్పర్యం: శౌచము బాహ్యం, శౌచం అనేది అంతరంగము అని రెండు విధములుగా చెప్పబడినది. ఈ శౌచం అనేది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ. ఈ శౌచం రెండు రకాలుగా ఉంటుంది. అదేంటంటే ఒకటి బాహ్య శౌచము, రెండు అంతర్శౌచం, అంతరం రెండు రకాలుగా ఉంటుందన్నమాట. బాహ్యం అంటే బయట మన స్నానపానాలు, కడుక్కోవడాలు, ఇవన్నీ బాహ్య శౌచం. అంతఃశౌచం అంటే లోపల మన అంతరంగం శుభ్రంగా ఉంచుకోవడం, మన భావాలు కానీ ఇవన్నీ మన నుంచి బయటకు వ్యక్తం అయ్యే వాటిని, దాన్ని శుద్ధంగా మన మనస్సుని శుద్ధంగా ఉంచుకోవడం. ఈ రెండు రకాలు అన్నమాట శౌచం అన్నది. మనం ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తామండి? దేనికి ఇస్తాం ఎక్కువ? అందరికీ తెలుసు, బాహ్యం. లోపల దాని గురించి ఎక్కువ ఆలోచించు కదా. 99% జనాలు 99 కదా, దానికే ఎక్కువ. మట్టి, జలము మొదలైన వాటితో చేయబడినది బాహ్య శౌచమని, మనశుద్ధి అంతరంగికమైన శౌచం. అజ్ఞానాన్ని దూరం చేసుకొనడమే మానసికమైన అంతఃశౌచం. అంతఃశౌచం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మట్టి, జలము, బాహ్య శౌచం అంటే జలము తెలుసు కదండి, మన నీళ్ళతో కడుక్కుంటాం, శరీరాన్ని నీళ్ళతో కడుక్కుంటాం, చేయి కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం కదా. చాలా రకాలు ఉంటాయి శౌచంలో. స్నానం చేయడం, చేయి కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, అన్నం తినడం, అన్నం తింటూ మళ్ళీ ఏదో ముట్టుకుంటే ఇట్లా నీళ్ళతో తడుపుకోవడం, ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి దీంట్లో. అట్లా మనశుద్ధి అంతరంగికమైన దాన్ని బాహ్య శౌచం అంటారు. మనశుద్ధి అంతరంగికమైన శౌచం. మనశుద్ధి అనేది అంతరంగికమైన శౌచం అంటే మనస్సు శుద్ధిగా ఉండడం, మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం అంతరంగికమైన శౌచం. అది ఎంత కష్టమో చూడండి. బాహ్య శౌచం ఏముందండి, నీళ్ళు ఇట్లా ముట్టుకున్నావు నీకు క్లీన్ అయింది అన్నారు, ఓకే బాగానే ఉంది, అది ఈజీయే కదా. అంతరంగిక శౌచం ఎంత కష్టం అండి, మనసును క్లీన్గా పెట్టుకోవడం. ఎవడి మీద కోపం రాకూడదు, ఎంత కష్టమండి, రాకుండా ఉంటుందా? ఇదేముందండి, ఒకసారి నీళ్ళు ఇట్ట తడుపుకుంటే అయిపోయింది, కాళ్ళు కడుక్కుంటే అయిపోయింది, ఓ చెంబుడు నీళ్ళు వేసుకుంటే అయిపోయింది. ఎవడైనా చేస్తాడు దాన్ని, రైట్? ఎవడైనా చేస్తాడు అది. ఇది అందుకే బాబాదేం ఈజీ కాదండి. అందరూ అనుకుంటారు బాబా చాలా ఈజీ. అబ్బా, బాబా ఏం పెట్టలేదు, నియమాలు పెట్టలేదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఆయన. అది చాలా కష్టం, నిజానికి చాలా కష్టమైందండి. సరిగ్గా ఆలోచిస్తే చాలా కష్టం బాబా చెప్పినవి, తెలుసా? మనశుద్ధి అంతరంగికమైన శౌచం, మనశుద్ధి అనేది చాలా కష్టం అండి. ఏముంది, కడుక్కుంటే ఎన్ని వేషాలైనా వేయచ్చు మనం బయటికి వెళ్ళిన తర్వాత. కానీ బాబాని అనుసరిస్తున్నప్పుడు చాలా కష్టంగా, మనశుద్ధి చాలా కష్టంగా ఉంటుంది. చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. అందరిలో భగవంతుడిని చూడాలట, ఎంత కష్టమండి. మన కుక్కలా కనబడుతుంది, పెళ్ళిలా కనబడుతుంది, పక్కింటి వాడిలా కనబడతాడు, మన శత్రువులా కనబడతాడు, మన ఫ్రెండ్లా కనబడతాడు. ఎక్కడ దేవుడు కనబడతాడు మనకి? అందరిలోనూ. నువ్వు అందరిలోనూ నన్నే చూడాలన్నారు ఆయన. అందరిలో నేనున్నాను, నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నేనున్నానన్నారు ఆయన. ఎంత కష్టం చూడండి. ఒకడి మీద కోపం వస్తుంది, ఒకడి మీద ప్రేమ వస్తుంది, ఇంకోటి మీద అనుగ్రహం వస్తుంది. ఏంటి మనకి రకరకాల భావాలు వస్తాయి మనకి. ఒకడి మీద ద్వేషం వస్తుంది, ఒకడి మీద అసూయ వస్తుంది, ఒకడి మీద చులకన భావన వస్తుంది, ఒకడినేమో బాగా పైకెత్తుతాం, మనం గొప్పగా చూస్తాం. ఎన్ని రకాల భావాలు ఉంటాయి మనకి. ఒకడిని తక్కువగా చూస్తాం, ఒకడిని ఎక్కువగా చూస్తాం. ఎన్ని భావాలు మనలో.
ఎంత కష్టమండి, అంటే అంతఃశౌచం ఎంత కష్టం. ఎన్నో రకాల భావాలు, ఎన్నో బలహీనతలు మనలో. ఒక్క నిమిషం కూడా కట్టడి చేయలేం దాన్ని. ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే ఎన్ని రకాల భావాలు వస్తాయో మనకు చూడండి, ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి. ఎవరికి చెప్పక్కర్లేదు, మనలో మనం అబ్జర్వ్ చేసుకోవాలి అసలు ఎన్ని రకాల భావాలు మనలో ఇతరుల పట్ల వస్తున్నాయి అన్నది. ఎంత కష్టం అంతఃశౌచం, ఎవరికైనా సరే అండి, చాలా కష్టం. మనస్సు, అంతరంగం, ఆ శౌచం చాలా కష్టం. వాళ్ళు అందుకే మహనీయులు అయ్యారు, ఆ శౌచం వాళ్ళు సాధించారు కాబట్టి. అక్కడ ఎదురుగా కూర్చున్నారు చూడండి మాస్టర్ గారు, అమ్మగారు, సాయినాథుల వారు. వారిలో ఆ శౌచం ఉంది, అంతఃశౌచం. నిర్మలమైన మనస్సు, అంతరంగం, అన్కండిషనల్ లవ్, నిర్హేతుకమైన ప్రేమ, సకల జీవుల పట్ల కరుణ. ఈ లక్షణాలు ఏం మనకు లేవే, వారి బిడ్డలమే మనం, కానీ ఈ లక్షణాలు ఏం లేవు మనకి కదా. ఆయన నుంచే వచ్చాం మనం కదా, సృష్టి అంతా చేసింది ఆయనే, కానీ మనకు ఆ లక్షణాలు లేవు. అందుకే తేడా, వారికి మనకు ఉన్న తేడా అది. వారి బిడ్డలమే, వారి నుంచే మనం వచ్చాం, కానీ తేడా ఉంది కదా. కానీ వారితో సమానం కాదు మనం, వారి నుంచే వచ్చినా సమానం కాదు, ఎప్పుడు కాదు. అంతఃశౌచమునందు బాగుగా నిలవవలెను. ఎప్పుడు ఎందులో నిలవాలట? అంతఃశౌచంలో బాగా నిలవాలట. దాని సారాంశం చెప్తున్నారు. ఎవరు చెప్పారు? శంకరాచార్యుల వాళ్ళు చెప్పారు. శంకర భగవత్పాదులు చెప్పింది ఇది శ్లోకం. ఆయన చెప్పిందే స్వయంగా. చూడండి, అంతఃశౌచమునందు బాగుగా నిలవవలెను, బాహ్య శౌచం ఆవశ్యకము కాదు. శంకరాచార్యులు చెప్పిందండి ఇది. బాహ్య శౌచం ఆవశ్యకం కాదు, అంతఃశౌచం బాగా నిలవాలి అని చెప్పారు ఆయన. ఇక్కడ లైన్ మర్చిపోయానండి. మనశుద్ధి అంతరంగికమైన శౌచము, అజ్ఞానాన్ని దూరం చేసుకొనడమే మానసికమైన అంతఃశౌచము. మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలట. ఈ లైన్ ఇందాక చదవడం మర్చిపోయాను గబుక్కం చూడడంలో. అజ్ఞానాన్ని మనలో దూరం చేసుకోవడమే మానసికమైన అంతఃశౌచం. అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలట, అదే మానసికమైన అంతఃశౌచం అంట. అజ్ఞానం ఎట్లా దూరం అవుతుందండి? మనకు మనం చేసుకోగలమా? అజ్ఞానం ఎట్లా అవుతుంది? ఊరికే నీళ్ళు పోసుకుంటే అవుతుందా? చెయ్యట్ట కడుక్కుంటే అవుతుందా? కాళ్ళు కడుక్కుంటే అవుతుందా? ఎట్లా అవుతుంది? పోనీ ఏమన్నా తడి బట్టలు కట్టుకుంటే రోజు ఏమన్నా అలా వంటలు చేసుకుంటే అవుతుందా? ఆలోచించండి, ఆలోచించాలి బాగా దాని గురించి. అట్లా ఏమైనా అవుతుందా? బాహ్య శౌచాన్ని పాటిస్తూ ఉంటే అవుతుందా? అజ్ఞానం దూరం అయిపోతుందా? చాలా అసలు కొన్ని విషయాలండి చాలా జాగ్రత్తగా ఆలోచించి తాడో పేడో తేల్చుకోవాల్సిందే ఇట్లాంటివి. లేకపోతే అలా ఆచరించుకుంటూ పోతూ ఉంటే, మనం చేసుకుంటూ పోతూ ఉంటే జన్మలు వేస్ట్ అయిపోతాయి. ఏదో ఇప్పుడే కనుక్కొని మనం ఇప్పుడే చేసుకుంటూ వెళితే మనం అది సంస్కారంగా మారి వచ్చే జన్మలో కూడా చేస్తాం. అది కదా జరగవలసింది. మనకి అది సంస్కారం అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసామంటే మనం ఏది చేస్తే అదే వస్తుంది, మనకి అభ్యాసం అవుతుంది చక్కగా. అందుకని ఇప్పుడు తెలుసుకోవాలి. పరీక్ష రాయాలంటే చదువుకోవాలి కదా, పాస్ అవ్వాలంటే, ప్రమోట్ అవ్వాలంటే. ఇది కూడా అంతే, చదవాలి ముందు. ఎందులోకి వెళ్ళాలో చూసుకోవాలి, ఏ క్లాసులోకి వెళ్ళాలో. ఇంకా నేను అక్కడే ఉంటానంటే ఎట్లాగా? ఇంకా నేను చేయి తడుక్కుంటూ కాళ్ళు కడుక్కుంటూ ఉంటానంటే అయిపోయింది ఎల్కేజీ. ఇంకా
చిన్నపిల్లాడికి ఏం చేస్తాం? ముందు వాళ్ళు రాయిస్తాం, అయిపోయింది. ఇంకా తర్వాత చదువుతాడు వాడు, అక్షరాలు అయిపోయిన తర్వాత వర్డ్స్ చదువుతాడు వాడు. తర్వాత ఏం చేస్తా? సెంటెన్సులు చదువుతాడు, అవునా? తర్వాత పేజీలు టక్క టక్క తిప్పుతాడు బుక్స్. ఇంకా పైకి వెళ్ళిన నేను ఇక్కడే ఉంటానంటే ఎట్లాగండి? అదే జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎంతకాలం నేను ఎల్కేజీలోనే ఉంటాను, నర్సరీలోనే ఉంటానంటే ఎట్లా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నేను ఆలోచించుకోవాలి. జన్మజన్మలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ. నేను బుక్ తీయను అంటే ఎలా? అందుకని అజ్ఞానాన్ని దూరం చేసుకొనడమే మానసికమైన అంతఃశౌచం. మరి అజ్ఞానం ఎట్లా పోతుందండి? గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించనిదే అజ్ఞానం పోదు. అంతటి గురువు ఎవరో తెలుసుకోవాలి ముందు. అంగో ఇక్కడ కూర్చున్నారు కదా, మనకేం లోటు లేదు. సాయినాథులు వారు ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, ఇంతమంది మహనీయులు ఉన్నారు, సమర్థ సద్గురు కదా. ఒక్క అడుగేస్తే 10 కాదండి, కొన్ని కోట్ల అడుగులు వేయిస్తారు మన చేత. అంతటి వారు ఉన్నారు మన దగ్గర. కానీ మనం అటుపక్క దృష్టి పెట్టట్లేదు. అది ప్రాబ్లం ఏంటంటే మన వైపు నుంచి ప్రాబ్లం ఉంది, వాళ్ళ వైపు నుంచి కాదు. మన అభిప్రాయాలు ఉన్నాయి అక్కడ. వారు ఏం చెప్తున్నారన్నది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన అభిప్రాయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. అందుకని దృష్టి అటు పెట్టాలి. మన అభిప్రాయాలు కాస్త పక్కన పెట్టుకొని దృష్టి ఇటువైపు పెట్టాలి. ఏం చెప్తున్నారు అసలు? ఇందులో ఏముంది? ఎట్లా ఆలోచించమంటున్నారు? కాస్త వివేకం, కాస్త ఆలోచన, కొంచెం ఆ టైప్ థింకింగ్ రావాలి మనకి. అంతేగాని మన అభిప్రాయాలతో అట్లాగే ఉంటే మోసపోసినట్టు. అది చెప్తారు మాస్టర్ గారు, ఏది నిజంలో గొర్రెదాటు విధానం పనికిరాదు. అట్టగా ఉంటాం. గొర్రె ఎగిరిందంటే దాని వెనకాలంగా గొర్రెలన్నీ ఎగురుతున్నట్టు. అట్ట కాదు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి కదా. మనకు బుద్ధి ఉంది కదా, కొంచెం భగవంతుడు ఇచ్చాడు కదా మైండ్, దాంతో ఆలోచించుకోవాలి. కరెక్టే కదా, అవును కదా, అంతటి మహనీయుడు చెప్పారు కదా, ఏదో ఉంది కదా ఇందులో లాజిక్. ఆలోచించుకోవాలి. అందుకని అజ్ఞానాన్ని దూరం చేసుకొనడమే మానసికమైన అంతఃశౌచము. అంతఃశౌచం నందు బాగుగా నిలవవలను. శంకరాచార్యులు వారే చెప్పారు ఇది. శంకర భగవత్పాదులు చెప్పిన మాట ఇది. అంతఃశౌచమునందు బాగుగా నిలవవలను. బాహ్య శౌచము ఆవశ్యకము కాదు. అదేమో ఆవశ్యకం ఏమీ కాదు. ముందు అంతఃశౌచమునందు బాగుగా నిలవవలను అని చెప్పారు. మొన్న కూడా చెప్పుకున్నాం మనం దీని గురించి. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవే మనం. కానీ పెద్దగా దాని మీద మనం దృష్టి పెట్టలే, వాటి గురించి కదా. ఏదో ఎప్పుడో ఎవరో చేసుకెళ్ళిపోయారని మనం చేసుకుని వెళ్ళిపోవడం. అప్పట్లో ఆలోచించాల అసలు ఎందుకు ఇవన్నీ అని ఎప్పుడైనా ఆలోచించామా? దీనివల్ల ఏం జరగాలి, అసలు అది జరుగుతుందా లేదా, అసలు సరిగ్గా చేస్తున్నావా లేదా, ఎందుకు పెట్టారు అసలు, వాటి పర్పస్ ఏంటి, అసలు చేయవలసిన విధంగా చేస్తున్నావా లేదా, మనసు సరిగ్గా పనిచేస్తుందా లేదా, చేస్తున్నప్పుడు ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు పెడితే ఎట్లా జరుగుతుంది ఇది. ఈ పాటికి ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి అజ్ఞానం పోవాలి కదా, ఎందుకు పోలేదు కదా, ఆలోచించాలి కదా ఎట్లా పోతుంది, ఏం జరగాలి ఇవన్నీ చేయడం వల్ల, జరిగిందా ఎవరికైనా. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు ఇవి. మా శంకరాచార్యులు ఎందుకు చెప్పారు అంతలాగా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా అసలు మన క్యాపబిలిటీ ఏంటి ఆలోచించుకోవాలి ముందు.
అసలు చిన్న విషయం కాదండి. బాబా చెప్పినవి ఏమీ అసలు మనం చిన్న విషయాలు అనుకుంటాం కానీ అస్సలు కానే కాదు. అమ్మగారే అంటారు, అసూయని జయించడం చాలా తేలిక, ఇదేదని ఏదో ఉంటుంది మనకి లీలామృతంలో. కానీ అమ్మగారు ఒక స్పీచ్లో చెప్పారు, బాబాలు అన్నారు కానీ అదేమంత తేలిక కాదని చెప్పారు. అమ్మగారు చాలా కష్టం అని చెప్పారు అసూయని జయించడం. ప్రతి విషయంలోనూ అసూయ వచ్చేస్తూ ఉంటుందట మనకి, చాలా చాలా విషయాల్లో. అది ఎంత చెప్పారో ఆ స్పీచ్ నాకు భలే గుర్తొస్తూ ఉంటుంది నాకు. అంటే ప్రతిదీనండి ఏ చూసుకున్నా సరే చాలా మనలో లేవనుకుంటాం. చాలా దుర్గుణాలు, బలహీనతలు ఇవన్నీ చాలా ఉంటాయి మనలో. అమ్మగారు అంటారు, కాగడా పెట్టుకుని చూసినట్టు చూసుకోవాలట, అంతలాగా దాగుంటాయట దొంగల్లాగా. అవి అంత జాగ్రత్తగా చూసుకోవాలట, కాగడా పెట్టి చూసినంత జాగ్రత్తగా అంతలా చూసుకోవాలట. అన్నీ ఉంటాయి మనలో, లేవనుకుంటాం. వాళ్ళు మహాత్ములు ఎట్లా అయ్యారు మరి? ఒక్కటి కూడా లేదు వాళ్ళల్లో, అంత మచ్చ కూడా లేదు. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన మనస్సు వారిది. అందుకనే అక్కడ పటం పెట్టుకున్నాం. మీదో నాదో పెట్టుకుని పూజ చేయం కదండి, అక్కడ ఏమీ రాదు. అప్పుడు వారిది ఎందుకు పెట్టుకున్నాం? వాళ్ళ కళ్యాణ గుణాలు ఏమైనా మనకు వస్తాయేమో అని పెట్టుకున్నాం కదా. ఎందుకు పెట్టుకుంటాం? భగవంతుడు ఎందుకు పెట్టుకుంటాం? మహాత్ములు బాబాని ఎందుకు పెట్టుకుంటాం? మహనీయులు ఎందుకు పెట్టుకుంటాం? రామకృష్ణ పరమహంసది ఎందుకు పెట్టుకుంటారు? వివేకానందుని ఎందుకు పెట్టుకుంటారు? బాబాని ఎందుకు పెట్టుకుంటాం? మాస్టర్ గారిని, అమ్మగారిని ఎందుకు పెట్టుకుంటాం కదా. వాళ్ళలో ఉన్న మంచి గుణాలు మనకి వస్తాయని. రాముడిని ఎందుకు పెట్టుకుంటాం? సరదా కాదు కదా. వారు చేసుకుంటే వాళ్ళల్లో ఉన్న దివ్యమైన గుణాలు మనకు అలా గుర్తొస్తూ ఉండాలన్నమాట. వారి పటం ఉందంటే గుర్తుకు రావాలి మనకెప్పుడు. ఇలా కదా ఉండాలి, రాముడిది పెట్టుకున్నామంటే రాముడిలాగా అట్లా ఉండాలి కదా అనేసి. అంతేగాని సరదాగా పెట్టుకోవడం కాదు. అప్పుడు పేపర్ పెట్టుకున్నా ఏదైనా ఒకటే మనకి, అంతే కదా. నేను షో పీస్ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకు? ఆ షో పీసు నేను ఒకటే, అక్కడ ఏది పెట్టుకున్నా ఒకటే, ఏముండదు. అప్పుడు వారిని ఎందుకు పెట్టుకున్నాం మనం? ఎందుకు పెట్టుకుంటాం దేవుణ్ణి? ఆలోచించుకోవాలి అసలు ఎందుకు పెట్టుకున్నాం, భగవంతుణ్ణి ఎందుకు పెడుతున్నాం, ఆయన పటం ఎందుకు పెట్టుకుంటున్నాం, అది కూడా ఆలోచించాలండి. ప్రతిదీ పాయింట్ అసలు. ఆయన ఎందుకు మన జీవితంలో, అసలు ఎందుకు భగవంతుడు మనకి? ఫస్ట్ పాయింట్ అది వేసుకోవాలి. అసలు ఎందుకు మనకు ఆయన అనేది చాలా అద్భుతం ఆలోచించుకుంటే. అసలు ఏంటి మన లక్ష్యం ఏమిటి, మన జీవిత లక్ష్యం ఏమిటి? ఏదో పొద్దున్నే లేవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే వంట చేసుకోవడం, పిల్లలు కండడం, వాళ్ళు పెద్దవాళ్ళు చదివించడం, వాళ్ళు పెద్దవాళ్ళు అవడం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడం, మనం ముసలాళ్ళు అవడం, చచ్చిపోవడం. ఏంటిది? ఇదేనా జీవితం? అసలు లైఫ్ ఏంటి? ఆలోచించుకోండి కొంచెం. కాస్త మైండ్ యాక్టివ్గా పనిచేయాలి. ఇంకా ఏంటి జీవితం? ఇదేనా జీవితం? ఏదో డబ్బు సంపాదన, ఇది అది, కొట్లాట్లు, గొడవలు, కాసేపు బాగుండడం, కాసేపు బాగుండకపోవడం, కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగుండకపోవడం. ఏంటి లైఫ్? ఇదేనా లైఫ్? చివరికి ఏంటి? లాస్ట్ ఏంటి నా జీవితం? నేనేం చేశాను? చివర ప్రశ్నించుకుందాం, మనం ఏం చేసాం? ఏంటండి చివరికి? సున్నా. సున్నా. ఏం పట్టుకెళ్ళేది లేదు మనతోటి కదా. చాలా విచిత్రం. ₹1 కాసు కూడా పట్టుకెళ్ళడానికి లేదు. అంత విచిత్రం. మనం కట్టుకున్న బట్టలు కూడా మనతో ఉండవు. చూడండి, చాలా టఫ్గా ఉంది. చూసారా ఎంత విచిత్రం అండి. అందుకే ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అసలు?
అంతవరకు కూడా ఆలోచించుకోవచ్చు. ఏది ఆలోచించాం అసలు మనం, ఎప్పుడు అసలు అలాంటి థాటే రాదు మనకి. కానీ వారందరికీ వచ్చాయి అట్లాంటి ఆలోచన. మాస్టర్ గారికి వచ్చాయి చూడండి. వాళ్ళ పొద్దున మా అమ్మాయికి అదే చెప్తున్నాను నేను. ఏదో డెత్ ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకుంటుంటే బుద్ధుడికి అలాగే కదమ్మా వచ్చింది అని చెప్పాను. మాస్టర్ గారికి కూడా అంతే. కానీ మనం ఏం చేస్తాం, తాత్కాలికం ఇవన్నీ పక్కన పడేస్తాం. కాసేపు అయ్యో అయిపోయింది, మళ్ళీ మామూలు అయిపోతాం. మన ఏదో మన గోల మందే. మళ్ళీ రాగద్వేషాసు అది భావాలతోటి మన డే నడుస్తూ ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. చివరికి మనం కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ, ఇదే మామూలు. పునరపి జననం పునరపి మరణం. ఆయన ఊరికే రాయలేదు భజగోవిందం. ఈయనే శంకరాచార్యులు కదా. కాదు, అలా లేరు వాళ్ళు. ఆలోచించారు. మాస్టర్ గారికి వచ్చిన ప్రశ్నలు ఉంటాయి ఒక చోట. ఆ అమ్మగారు రాస్తారు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయట మాస్టర్ గారికి. మనం అసలు ఆలోచిస్తామా అట్లాగా? ఎన్ని ప్రశ్నలు ఆలోచించారట మాస్టర్ గారు. రోజులు అలాగా నెలలు తలపడి. అన్వేషకులు అంటే అలా ఉంటారంటే. ఆలోచించారట, ఎన్ని గ్రంథాలు చదివారట మాస్టర్ గారు. ఎన్నో గ్రంథాలు, గొప్ప గొప్పవారి గ్రంథాలన్నీ చదివారట. ఒకానొక సమయంలో ఆయన సమన్వయపడ్డాయి. అసలు అట్లాంటి ప్రయత్నమే మనం చేయం. అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్లే రావు అసలు కదా. అసలు డౌటే రాదు మనకి, ఏది ప్రశ్నే రాదు. ఏదో అంటారు చూడండి, గుడ్డెత్తి చేలో పడ్డట్టని అలా ఉంటుంది మనదే. పూజ చేయండి, పారాయణ చేద్దాము, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఇంకోటి అన్నీ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఎప్పుడు ఏ డౌటు రాదు మనకి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలాగా అని చెప్పి ఆలోచించు. పోనీ దీని గురించి ఇంకెక్కడైనా ఉందా, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పారా? పోనీ అసలు ఎందుకు ఇలా తాడపేడ తేల్చుకుందాం. అసలు పోనీ చేసి చూద్దాం, అల్లర కూడా లేదు. మాస్టర్ గారు ఉపనయనం చేసి చూద్దాం అనుకున్నారట ఆయన. అసలు ఏముందో ఇందులో చూద్దాం, చేసుకుందాం అనుకున్నారట ఆయన. చూడండి, అసలు అట్లాంటి పట్టుదల కానీ మనకేం ఉండదు. అసలు అట్లాంటి పట్టుదలలో ఉండదు మనకి. ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఇట్లాంటివి ఏమి ఉండవు మనకి. ఒక గ్రంథంలో కూడా ఆలోచించవు ఏముంది అన్నది. అట్లా అంత ఎంత మానవ జాతి ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉందో చూడండి. వారంత బలవంతులుగా ఉన్నారో చూడండి మహాత్ములు. మాస్టర్ గారిని తీసుకోండి, ఒక వివేకానందుని తీసుకోండి, ఎంత బలవంతులో చూడండి. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంతో బలవంతులు వాళ్ళు. మనం రెండు రకాలుగానే ఎంత బలహీనులుగా ఉన్నామో చూడండి. అదే వారు కోరుకున్నది. ఎట్లా కోరుకున్నారు, ఎలా వివేకానందుడు ఎట్లా కోరుకున్నారు, మన మానవ జాతి ఎట్లా అవ్వాలని కోరుకున్నారు ఆయన. కానీ ఎలా ఉన్నాం మనం కదా. ఎందుకు ఎట్లా ఉన్నాం? ఓ పట్టుదల లేదు, ఏదో జీవితం నడుస్తోంది మనకి కదా. ఎందులోనూ లేదో పట్టుదల. అలా నడుస్తూ ఉంటుంది అంతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఏంటి, మన లక్ష్యం ఏమిటి అన్నది కూడా మనకు తెలియదు. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనేది కూడా తెలియదు. ఆ జన్మలా గడిచిపోతూ ఉంటుంది మనకి. అది తెలుసుకున్నవారు వారు అక్కడ కూర్చున్నారు చూసారా, వారు మానవ జీవిత లక్ష్యం ఏమిటో వారికి తెలుసు. డౌటే లేదు ఇంకా వాళ్ళకి, అంత క్లియర్గా వారికి తెలుసు. అలాంటి వారిని ఆశ్రయిస్తే అజ్ఞానం అనేది తొలుగుతుంది అన్నమాట. అది అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, అంతఃశౌచమునందు బాగుగా నిలవలను, బాహ్య శౌచము ఆవశ్యకము కాదు అని చెప్పారు ఇక్కడ. మహాభారతమున అందులో కూడా ఇట్లా చెప్పబడి ఉన్నది అన్నారు. ఆ శ్లోకమును అది మనం రేపు చెప్పుకుందాం అండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.